ధనుర్మాస వ్రతంలో మొదటి 5 పాసురాల్లో గోదాదేవి వ్రత నియమాలు, ఫలితాలు చెప్పి సాధనా మార్గాలు వివరించారు. ఇప్పుడు 6వ పాసురం నుండి 15వ పాసురం వరకు గోపికలు ఇంటింటా తిరిగి నిద్రలేచి రావడానికి ఆలస్యం చేసే చెలికత్తలను మేల్కొల్పుతూ వస్తారు. ఈ 6వ పాసురంలో మొదటి గోపికను లేపుతున్నారు. ఈ అమ్మాయి ఇంకా బాల్యస్థితిలో ఉంది. పక్షులు కిలకిలలాడుతున్నాయి. శంఖనాదం వినిపిస్తుంది. మునులు, యోగులు హరిహరి అని నామ సంకీర్తనం చేస్తూ లేస్తున్నారు. అయినా ఈమె నిద్రపోతూ ఉంది. గోపికలు ఆమెను లేపుతూ కృష్ణుడు పూతన రాక్షసుని సంహరించిన లీలలను గుర్తు చేస్తున్నారు. ఇట్టి భక్తుల మనసులోని అజ్ఞానాన్ని భగవానుడు ఎలా తొలగించుతాడో చూపిస్తుంది ఆండాళ్ అమ్మవారు. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. 6వ పాసురం. పుళ్ళుం சிலம்பினகான் புள்ளரையில் கோயில் வெள்ளை விழிசங்கின் பேரரவம் கேட்டிலையோ పిల్లాయజుందిరాయ్ పేయ్ ములై నంజుండు కళ్ళచ్చగడం కలక్களியக்காலோச்சி வெள்ளித்தரவில் துயில மருந்தவித்தின்னை உள்ளுத்துக்கொண்டு முனிவர்களும் யோகிகளும் மெல்ல வெசுந்து அரியன்ற பேரரவம் உள்ளம் புகுந்து కుళిరెందేలో రెంబావాయ్. ఈ 6వ పాసురం అర్థం: ఓ చిన్నదానా, పక్షులు అరుస్తున్నాయి. భక్తుడి వాహనంగా ఉన్న ఆ సర్వేశ్వరుడి కోవెలలో తెల్లని శంఖాలు ఊదుతున్నారు. ఆ ధ్వని నీకు వినిపించలేదా? పూతన పాలు తాగి ఆమెను సంహరించినవాడు, బండి రూపంలో వచ్చిన రాక్షసుడిని కాలితో తన్ని సంహరించినవాడు, సముద్రంలో శేషశయ్యపై యోగ నిద్రలో ఉన్నవాడు, జగత్తులో ఉన్న సర్వేశ్వరుని ధ్యానిస్తూ యోగులు, మునులు నిద్రలేచి హరిహరి అని మెల్లగా ప్రార్థిస్తున్నారు. ఆ గొప్ప ధ్వని మా మనసులో ప్రవేశించి మమ్మల్ని నిద్రలేపింది. ఆ కృష్ణ పరమాత్మను దర్శించుకునే భాగ్యం కోసం నీవు కూడా నిద్రలేచి రా తల్లి అని గోదాదేవి మొదటి గోపికను లేపింది. ఈ 6వ పాసురంలో గోపికను నిద్రలేపుతూ ఆండాళ్ళమ్మవారు, ఓ గోపిక, నీకు పక్షుల కూతలు వినబడడం లేదా? గరుడధ్వజుని ఆలయముల నుండి శంఖపు ధ్వని వినబడటం లేదా? ఓ గోపికలారా, ఇంకా మేల్కొనండి. పూతన స్థానముల నుండి విషాన్ని త్రాగి కపట శకటాసుని సంహరించి పాలసముద్రంలో ఆదిశేషుని పైన పవ్వళించిన ఆ పరమాత్మను హరి హరి అని మునులు, యోగులు కీర్తిస్తూ పాడుతుండగా మన హృదయాలన్నీ కదిలి ఆహ్లాదంతో తేలియాడుతున్నాయి. లోకానికి శుభాన్ని చేకూర్చేటువంటిది మన ఈ శ్రీవ్రతము. కావున ఈ గొప్ప వ్రతాన్ని నిర్విఘ్నం కాకుండా త్వరగా నిద్రలే అని మొదటి గోపికను ఆండాళ్ళమ్మవారు నిద్రలేపుతున్నారు. మీకు ఈ వీడియో కనుక నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మిగిలిన పాసురాలు వాటి అర్థాలను తెలుసుకోవాలనుకుంటే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. తిరిగి రేపటి పాసురంలో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు.